ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నేనే మిమ్మల్ని నోదార్చువాడును, చనిపోవు నరునికి తృణమాత్రమగు నరునికి ఎందుకు భయపడుదువు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే ఈ లోకంలో చనిపోయేటువంటి మనుషులు నీటి ఆవిరి బుడగలాగా ఉండేటువంటి మనుషులకి ఎందుకు భయపడుతున్నావని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము మనుషులకి భయపడాల్సిన అవసరంలా, మనం ఈ లోకంలో అధికారులకి భయపడాల్సిన అవసరం లేదు, కానీ మనము సర్వోన్నతుడైన దేవునికి భయపడేటువంటి బిడ్డలుగా ఉండాలండి. మన జీవితం యావత్తు దేవునికి సమర్పించుకోవాలి. మనము కొంతమందిని చూస్తే భయపడతాం. మనము ఏ మనుషులకి భయపడకుండా మనం దేవునికి లోపడేటువంటి బిడ్డలుగా ఉండాలండి. దేవునికి భయపడాల. బైబుల్ అనేక మంది భక్తులు ఉన్నారు. నా ప్రాణాలు పోయినా సరే నేను దేవునికే భయపడతాను, దేవునికే నమస్కారం చేస్తానని అక్కడ ఉండేటువంటి ప్రతిమలకు మొక్కకుండా వాళ్ళ అగ్నికుండంలో వేసిన షడ్రకు మేషకు అభ్యర్థనకొని వారిని దేవుడే కాపాడతారండి. మనం ఈ లోకంలో చనిపోతాం, ఎప్పటికైనా చనిపోవాల్సిందే. అయితే మనల్ని ఒక మనిషి మన మీదకు వచ్చి చంపుతాను, నువ్వు అది చేయి ఇది చేయి పాపం చేయని మనల్ని ప్రేరేపించినప్పుడు మనము పాపం చేయకుండా పర్వాలేదు, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కాపాడినా దేవుని కృప, కాపాడకుండా దేవుని కృప, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, నువ్వు చంపినా పర్వాలేదు కానీ నేను ఆ పాపము చెయ్యను అని మనం ఎప్పుడైతే ఆ చనిపోయే నరునికి తృణమాత్రమగు నరునికి భయపడకుండా మనం ధైర్యంగా నిలబడేటువంటి బిడ్డలుగా ఉండాలండి. కొంతమంది మన బలం చాలా తక్కువగా ఉంటుంది. గొప్ప గొప్ప అధికారులు మనకు వ్యతిరేకంగా మారుతారు. గొప్ప గొప్ప పెద్దవారు ఆర్థికంగా లేదా గొప్ప గొప్ప హోదాలో పార్టీలో ఉండేటువంటి వారు మనకి వ్యతిరేకంగా వారి అదే విధంగా మన ప్రాణాలు తీయాలా, ఇతను బ్రతకూడదు, ఇతను చనిపోవాలని ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల ఆశ అదే ఉంటుందండి. అయితే మనల్ని కాపాడేది దేవుడేనండి. మనం ఈ లోకంలోకి వచ్చిన దేవుడి చిత్తమే. మనము ఒకవేళ ఆ మనుషుల చేతుల్లో చనిపోయినా కూడా మహిమ పరిచేటువంటి రీతిలో దేవుడు మనల్ని అంతగా గొప్ప స్థానంలో మనల్ని ఉంచుతారండి. మనము బతికి మనము అనేక మంది రక్షించబల్లా, మనము చనిపోయి మన ప్రాణం పెట్టి కూడా ఈ మనిషి చూడు ఇతని దేవుడి మీద ఎంత విశ్వాసం పెట్టుకొని ఉన్నారని మనల్ని ఒక రోల్ మోడల్ గా కూడా తీసుకుంటారండి. మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేసేటువంటి బిడ్డలుగా ఉండాలా. నువ్వు చంపేస్తాము, నువ్వు దేవునికి మొక్కబాకు, నువ్వు దేవునికి మొక్కితే నేను చంపేస్తామంటే ఈ లోకంలో మనుషులు ప్రాణం మీద తీపి పెట్టుకొని ఉన్నారు. ప్రాణం ఎన్ని రోజులు బ్రతుకుతారండి? 70 సంవత్సరంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో అయినా ఆయాసమే దుఃఖమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో స్థలాల కోసం గొడవ పడతాం, ఈ లోకంలో ఇళ్ల కోసం గొడవలు పడతాం, ఈ లోకంలో డబ్బు కోసం, ఆస్తుల కోసం, ఈ లోకంలో పత్రాల కోసం, ఈ లోకంలో బంగారం కోసం, నాకు అంత ఉంది, నాకు అంత కావాలి, ఇంత కావాలని మన వారితోటి మనమే గొడవ పడేటువంటి బిడ్డలుగా ఉన్నాం. ఆ గొడవ ఎంతవరకు దారి తీస్తుందంటే ప్రాణాలు పోయేదానికైనా దారి తీస్తుందండి. కాబట్టి మనము శత్రుత్వం పెంచుకోకుండా మనల్ని మనం తగ్గించుకునే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మనల్ని గొప్ప చేయాలా, మనము దేవుని ఆత్మ కలిగిన బిడ్డలుగా ఉండాలని యేసయ్య ఆశపడుతున్నారండి. యేసయ్య నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య ప్రతి ఒక్క మనిషిని ఆశీర్వదించాలని యేసయ్య వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్క మనిషిని మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. అతను మన శత్రువు అయినా కూడా ఆశీర్వాదం అంటే మనం అతని గురించి అయ్యా ఆ బిడ్డ ఆశీర్వదింపబడాలా, ఆ బిడ్డ మంచిగా ఉండాలని మనం ఆ బిడ్డ కోసం మంచిగా ప్రార్థన చేయాలి. అతను చెడిపోవాలా, అతను చెదిరిపోవాలా, అతను మంచిగా ఉండకూడదు, అతను ఎదగకూడదని శాపాలు పెట్టే ప్రార్థన కానీ మనకుంటే ఎవరి శాపాలు వారి నెత్తి మీదకే వస్తాయి, ఎవరి ఆశీర్వాదాలు వారి నడినెత్తి మీదకే వస్తాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడుతున్నాడండి. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే నువ్వు ఏది విత్తితే అది కోస్తావని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం మోసము పాపం విత్తితే మోసము పాపం అనే పంటను కోయాలా. మన పరిశుద్ధత దేవుని ఆత్మ అనే పంటను విత్తితే మన పరిశుద్ధత దేవుని ఆత్మలు అనే పంటను కోస్తాం. కాబట్టి మనం ఈ లోకంలో ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలీదు, దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు,
మన పోకడ ఎప్పుడు ఉంటుందో తెలీదు. దేంట్లో అయినా మనం ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు ప్రతి ఒక్కరిని అందరిని ఒకటేలాగా ప్రేమిస్తున్నారు. అదే విధంగా దేవుడికి కొలతలు లేవు. ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేదా ఒకరిని తక్కువగా ప్రేమిస్తున్నాడా అది లేదని దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ఒకటే రీతిలో ప్రేమిస్తున్నాడు. మనము కూడా మనం దేవుడిని ఎక్కువగా ప్రేమించాలా. మనం ఈ లోకంలో తల్లిదండ్రులు ఎంతవరకు కొంతవరకే, మనం బిడ్డలు తల్లిదండ్రులు ఎంతవరకు కొంతవరకే, అదేవిధంగా భార్యాభర్త కూడా కొంతవరకే. మనం ఈ లోకంలో వచ్చినది మొదలుకొని మన ప్రాణాలు పోయినా కూడా మనం పరలోకంలో చేరుకోవాలంటే దేవుని యొక్క ప్రేమ, ఆయన కాపుదల మనం ఆయనతో యుగయుగాలు గడపాలండి. కాబట్టి ఈ లోకంలో మనుషులకి భయపడకుండా, అధికారులకు భయపడకుండా, మన ప్రాణాలు పోయినా కూడా మనం నీతిగా న్యాయంగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రమయ్యా. మేము ఈ లోకంలో నీతిగా బ్రతికేదని సహాయం చేయండి అయ్యా, న్యాయంగా బ్రతికేదని సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలో మనుషులు మమ్మల్ని బాధ పెడుతున్నారయ్యా, దొక్క పెడుతున్నారయ్యా. యేసయ్యా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి స్వభావమైన మనుషులకి దేనికయ్యా మేము బాధపడాలా? మనుషులను చూసి మేము ఎందుకయ్యా చింతించాలా? మనుషులను చూసి మేము ఎందుకయ్యా అలాగిలాగ అవ్వాలా? యేసయ్యా, మీరు గొప్ప దేవా, మీ స్తోత్రమయ్యా. మీరు శక్తిమంతుడు, స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, స్తోత్రమయ్యా. మాట్లాడేటువంటి దేవా, స్తోత్రమయ్యా. ఉన్నతమైన స్థానంలో, మీరుండే స్థానంలో మమ్మల్ని తీసుకొని వచ్చేటువంటి దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఒకసారి జ్ఞాపకము చేసుకోమని అడుగుచున్నానయ్యా. యేసయ్యా, మీ వాక్యము ప్రతి ఒక్క రాతి హృదయాన్ని బద్దలు పగలగొడుతుందయ్యా. మీ నామానికి స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. అదే విధంగా మనుషులకు భయపడుతున్నారయ్యా. ఈ లోకంలో కంటికి కనబడే మనుషులకు భయపడుతున్నారయ్యా. యేసయ్యా, మనుషులు అవునయ్యా, మా ప్రాణాలు మనుషుల చేతుల్లో పోయినా పర్వాలేదు కానయ్యా, ఈ లోకంలో నీతిగా న్యాయంగా బ్రతికేదని సహాయం చేయండి అయ్యా. ఈ లోకంలో మీ ఆత్మని పొందుకొని నడిచేదని సహాయం చేయండి అయ్యా. ధవల వనుడా, స్తోత్రమయ్య. రత్న వనుడా, స్తోత్రమయ్య. ప్రకాశమానమైన వేకు చుక్క, స్తోత్రమయ్య. జల్దారు వృక్షము వంటి వాడ, స్తోత్రమయ్య. పరిశుద్ధమైన పట్టణంలో ఉండేటువంటి దేవా, స్తోత్రమయ్య. మీరుండేటువంటి పట్టణంలో మేము ఉండేదానికి మీరు ఎంతగానో ఆశపడుతున్నారయ్యా. ఆ పరలోక రాజ్యానికి, ఆ మోక్షానికి నన్ను తీసుకొని పోవాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కూడా రావాలని మీరు ఆశపడుతున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డ రావాలంటే వాళ్ళు సర్వసత్యంలోకి రావాలా. యేసయ్యా, వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది. దేవుని వాక్యం గురించి వినుట ద్వారా విశ్వాసం కలుగుద్ది. సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగల వారు వినును గాకని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలోనయ్యా ఆత్మనేత్రాలు ఎవరైతే గుడ్డితనమై ఉన్నారో వారు గుడ్డితనము తొలగించి ఆత్మనేత్రాలు తెరుచుకునే శక్తిని దయచేయండి. అదే విధంగా ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడి వాళ్ళు కూడా మనుషులకి, సార్లకి, టీచర్లకి, ఈ లోకంలో వారికి వీరికి భయపడి పాపంలోకి వెళ్లకుండా, పాపం చేయకుండా వాళ్ళ జీవితాన్ని మీకు సమర్పించి మీ కాడి మోసే మంచి మనసుని దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం తలుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.